హాయ్! నమస్తే అందరికి. ఇగ శనగాకు సీజన్ ఒచ్చేషింది. శనగాకైతే ఊరు నుంచొచ్చింది. శనగాకు అంటే మన శనగలుంటాయి గదా! మొక్క ఉన్నప్పుడు లేత లేత ఆకులుంటాయి గదా! ఆ ఆకులతో కర్రీ ఇప్పుడు. కర్రీ యేసుకుందాము. అయితే ఇది ఇలపీటతో కట్ జేస్తే కొంచెం ఎక్కువ ఈజీగుంటది. ఇలపీట లేదు గాబట్టి ఇంగ సీజర్‌తో కట్ జేస్తుంది మమ్మీ. ఇంగ శనగాకునైతే మంచిగా దులుపుకోవాలి. దులుపుకున్న తర్వాత కట్ జేసుకోవాలి. ఇందులోకైతే ఇన్ని పచ్చిమిర్చి పడతాయి. ఎందుకంటే శనగాకు కొంచెం పుల్లగా ఉంటది గాబట్టి పచ్చిమిరపకాయలైతే ఎక్కువనే ఏసుకోవాలి. అంతకుముందు నేను పెట్టిన షాట్‌కి అంత పచ్చి కారం తింటే హెల్త్ పాడవుతది అన్నారు. కానీ కాదు, పచ్చి కాయలు ఎక్కువనే పడతాయి దాంట్లోకి. సో, అది కొంచెం కచ్చా పక్కా మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే కూరకి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే పేస్ట్ తయారవుతది గదా! ఆ పేస్ట్‌ని మనం ఈ శనగాకులో వేసుకోవాలి. అయితే ఈ శనగ కూరలో మనం వంకాయలు, కందికాయ ఉంటే కందికాయ ఇత్తులుంటాయి గదా! అవి వేసుకోవచ్చు. దాని తర్వాత ఇప్పుడు పేస్ట్ వేసేసినాం గదా! పచ్చిమిర్చి పేస్ట్ తర్వాత పసుపు, ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అయితే ఈ కర్రీకి పోపు అలాంటిదేముండదు. అన్నీ కలిపి పెట్టేసుకోవడమే. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడతది కర్రీకి. ఎందుకంటే ఆకుల్లో నుంచి వాటర్ అంతేం రావు. సో, ఆయిల్ ఎక్కువనే వేస్తేనే కర్రీ టేస్టీగుంటది. సో, ఒక కప్పు ఆయిలేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవడమే. మూత పెట్టేసేయాలి. దాని తర్వాత మూత పెట్టేసి ఏందంటే మంచిగా మగ్గుతది మనకి. శనగాకు అదంతా మంచిగా మగ్గుతది. అప్పుడు కొంచెం కిందికి అయిపోతది గదా! అప్పుడు మనం కలుపుకోవడానికి ఈజీ ఉంటది. సో, చూషిర్రు గదా! కొంచెం మగ్గింది. ఇప్పుడు కొంచెం కలుపుకుంటే ఏందంటే అన్నీ కలిసిపోతాయి మనకి. పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకున్నాం గదా! అన్నీ కలిసిపోతాయి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఇగో ఇలా అయిపోతది. ఇప్పుడు రెడీ అయిపోయింది. సర్వ్ జేసుకోవడమే. ఈ కర్రీ జొన్న రొట్టెకి అద్దిరిపోతదసలు. ఇంకా మీకు కొంచెం పెరుగేసుకొని, ఇందులో కొంచెం పెరుగేసుకొని అన్నంకి గూడా తింటే సూపర్ టేస్ట్ ఉంటది. సో, మా మమ్మీ రెడీ జేషింది. మొత్తం రెడీ అయిపోయింది గదా! కర్రీ సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకున్నాము. నేనైతే లేను. సో, నన్ను తినడానికని రమ్మంటే, సరే అని వెళ్ళినా. సో, నేనెళ్ళేసరికి మా వోళ్ళు మొత్తం బాక్స్‌లో సగం ఖాళీ అయిపోయింది కర్రీ. చూసేసేయండి ఒకసారి. ఇప్పుడు మనం తినే టైం వచ్చేషింది. ఇంక ప్లేట్‌లోకి కర్రీ వేసుకొని, ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ రొట్టె. జొన్న రొట్టె గాదు. సో, మల్టీగ్రెయిన్ రొట్టెతోటి కుమ్మేషిన. సో, కర్రీ అయితే సూపర్ టేస్ట్ అయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.